హాయ్ ఫ్రెండ్స్, శిల్పారామంలో మెయిన్ చూడాల్సింది ఇలా అనమాట. మన తెలంగాణ సాంప్రదాయం కోసం ఇలా పెడతారు కదా. సో ఇవన్నీ పోతురాజు, బోనాలు ఇవి చూడాలి. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నాకు టైం లేకుండా ఫ్రెండ్స్, అందుకని నేను ఇవన్నీ చూడలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగుంది పోతురాజు, బోనాలు. తర్వాత వచ్చేసి మనకు ఇలా వాళ్ళు కుండలు చేయటం, ఇలా ఇంకా ఇలా చూడండి ఇంట్లో ఇలా పనులు చూసుకోవటం, ఇళ్ళల్లో ఇంకా పిల్లలు ఇలా ఆడుకోవటం చిన్న చిన్నవి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఫాస్ట్గా చూపిస్తాను, వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది కాబట్టి. సో ఇలా చూడండి, నాగలి పట్టుకొని ఇలా ఇవన్నీ క్యాచెస్ లాగా. సో మనం ఇక్కడ ఫొటోస్ కింద ఇలా ఫేస్ పెట్టేసి లోపలికి వెళ్ళి ఫొటోస్ కింద దిగాలి. చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇలా వచ్చేసి అప్పుడు మనకు కంసల వాళ్ళు ఎలా పనులు చేసేవాళ్ళు, మనం ఎద్దులకి పొలాలకి వెళ్ళినప్పుడు ఎలాగా ఇలా చూడండి. ఇలా స్కూల్ పిల్లలకి తీసుకొచ్చి ఇలా ఎగ్జిబిషన్ స్కూల్ పిల్లలకి తీసుకొచ్చి చూడండి ఎంత బాగుందో. ఇలా న్యాచురల్గా తీసిన ఫొటోస్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా రైతులు పొలంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా కూలి పని చేసినప్పుడు ఇలా మట్టి తోటం. సో చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎంత బాగున్నాయో, ఎలా మంచిగా ఎట్లా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయి. సో చాలా బాగుంది. నేను లాస్ట్ టైం చాలా మిస్ అయినా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు తెలియదు ఇది మెయిన్ హెయిర్ కటింగ్స్ ఎలాగా అవన్నీ. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే ఎంత బాగుంది అసలు, నిజంగా ఏ చూపించాలో నాకే అర్థం కావట్లేదు. సో విలేజ్లో యాక్చువల్గా ఇలా మనము ఐరన్ చేసేవాళ్ళు, ఐరన్ చేయడానికి బట్టలు ఎలా చేస్తారు ఊర్లల్లో. సో ఇవన్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు ఫ్రీగా ఉంటే పిల్లలను తీసుకొని మీరు ఏ మూవీస్కి 300-400 పెట్టి మూవీస్కి వెళ్ళకుండా చూడండి ఇలా వంటలు చేయటం, చిన్న గుడిసెలు. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎప్పుడన్నా మీరు వస్తే ఏదైనా ఫుడ్ గినక అలౌడ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇది హైటెక్ సిటీలో ఉంది, ఫుడ్ గినక అలౌడ్ ఉంది. సో మీరు ఇలా వచ్చేసి చక్కగా ఇలా రోట్లో వేసి దంచినట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఫాస్ట్గా కవర్ చేస్తున్నాం. లాస్ట్ ఇది అంగడి కోసం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అంగడి, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇంకా లాస్ట్ వచ్చేసి చూడండి బస్వన్న, చూడు ఎంత బాగుందో. ఇంకా లాస్ట్ వచ్చి ఇలా ఉంది, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుళ్ళు గుడి లెక్క ఇట్లా సెట్ చేశారు. సో చాలా బాగుంది. లాస్ట్ ఫ్రెండ్స్ ఇది ఒకటి చూడండి, ఎద్దుల బండి. బాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా రావాలంటే శిల్పారామంకి వచ్చేసేయండి. సినిమాకి మూవీస్కి వెళ్ళకుండా ఇలా వచ్చి పిల్లలను తీసుకొని ఫుడ్ కింద కలవడం వచ్చి తినేసి హ్యాపీగా పొద్దున ఈవినింగ్ వరకు వెళ్ళిపోతే ఇంకా చాలా ఉన్నాయి చూసేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.